గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ప్రింట్ స్టేట్మెంట్స్ ఇంకా స్ట్రింగ్స్ తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ నిన్న విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ గురించి చెప్పాను కదా. సో ఈరోజు స్టేట్మెంట్స్ని ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి దిస్ పీసీ క్లిక్ చేసి వాల్యూమ్ డిస్క్ డి అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకొని ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అన్ని దాంట్లో సేవ్ చేసుకోండి. ఓకే, ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో దానికి పైథాన్ అని పేరు ఇచ్చా. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను సేవ్ చేసుకుంటాను నా ఫైల్స్ అన్ని. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ నొక్కితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం సెర్చ్ చేసి వాల్యూమ్ డిస్క్ డి, ఓకే, పైథాన్. ఓకే, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనైతే ఆ ఫోల్డర్ లోపలికి వచ్చాను అనమాట. సో నాకు ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి. నేను సింబల్ కనిపిస్తుంది కదా, న్యూ ఫైల్ సింబల్, దాన్ని క్లిక్ చేస్తే ప్రింట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చా. సో ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు పైథాన్ కథ రాసేది, అంటే పైథాన్ ఫైల్ కదా మీరు చేసేది. సో లాస్ట్లో .py అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఎంటర్ నొక్కితే నాకు ఇప్పుడు అది ఓపెన్ అయింది. ఇక్కడ చూసారా, పైథాన్ సింబల్ వచ్చింది. సో ఇక్కడ పైథాన్ సింబల్ వచ్చింది. ఓకే, నౌ ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ చేస్తే మనకి హలో వరల్డ్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఇలా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డబుల్ కొటేషన్స్ యూజ్ చేశాను, సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసుకొని కూడా ప్రింట్ చేయొచ్చు. సో ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, హలో వరల్డ్ వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. సో మనకి పైథాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ కొటేషన్స్తో యూజ్ చేసుకోవచ్చు, డబుల్ కొటేషన్స్తో యూజ్ చేసుకోవచ్చు. ఇన్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రింగ్స్కి వెళ్దాం. స్ట్రింగ్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటున్నాం. సో ప్రింట్, ఇప్పుడు నేను ఏ అని ఇస్తా. ఏ అనేది ఒక క్యారెక్టర్. ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఏ అని వచ్చింది. అదే నేను ప్రింట్ యాపిల్ అని ఇచ్చా. ఇప్పుడు రన్ చేసా. రన్ చేస్తే యాపిల్ అని వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ ఉంది మనకి. సో మనం దీన్ని క్యారెక్టర్ అంటాం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనం దీన్ని స్ట్రింగ్ అంటాం. అదే డెఫినేషన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రింగ్స్లో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, నౌ మనకుండేది రెండు మెయిన్ ఆపరేటర్స్ దీంట్లో. ఒకటి కంకాటినేషన్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇంకోటి రిపిటీషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం కంకాటినేషన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో అని ఇచ్చా ప్లస్ వెల్కమ్ అని ఇచ్చా. ఇప్పుడు నాకు ప్రింట్ చేస్తే హలో వెల్కమ్ అని రావాలి, కానీ నాకు ఇది వితౌట్ స్పేస్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ స్పేస్ లేదు నాకు. సో ఇప్పుడు మీరు అక్కడ స్పేస్ తీసుకొని రావాలంటే ఇక్కడ హలో పక్కనైనా స్పేస్ పెట్టాలా. ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు చూడండి, హలో స్పేస్ వెల్కమ్ అని వచ్చింది. లేకపోతే ఇక్కడ తీసేసి వెల్కమ్ ముందైనా స్పేస్ ఇవ్వాలా. ఇప్పుడు రన్ చేస్తే సేమ్ అదే వస్తుంది, హలో వెల్కమ్ అని వచ్చింది. ఓకే,
ఇది కంకాటినేషన్ ఆపరేటర్. సో ఈ ప్లస్ అనే సైన్ ఏం చేస్తదంటే ఈ ముందర ఉండే స్ట్రింగ్‌ని దాని తర్వాత ఉండే స్ట్రింగ్‌ని కలిపి మనకు ఒక సెంటెన్స్ లాగా ఇస్తదనమాట. ఇది దీని ఇది దీనొక యూసేజ్. నెక్స్ట్ రిపిటీషన్ క్యారెక్టర్ ఆర్ ఆపరేటర్. రిపిటీషన్ ఆపరేటర్ ఏం చేస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. x = పైథాన్ అని ఇచ్చా. నెక్స్ట్ x =python అని ఇచ్చా. సో ఇప్పుడు నేను ప్రింట్ x*2 అని ఇచ్చా. సో ఇప్పుడు ఈ పైథాన్ అనే స్ట్రింగ్ నాకు 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో పైథాన్ అని రిపీట్ అయింది. ఇది రిపిటీషన్ క్యారెక్టర్. ఇది కంకాటినేషన్ క్యారెక్టర్. ఇది రిపిటీషన్ క్యారెక్టర్. సో ఈరోజు మనం కంకాటినేషన్ కి రిపిటీషన్ కి ఉండే డిఫరెన్స్ చూసాం. కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో హలో పైథాన్ అని ఇచ్చా. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ 2 అనే వేరియబుల్ తీసుకొని హౌ ఆర్ యూ అని ఇచ్చా. ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ str1 సో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 0:2. ఇప్పుడు నేను ఇది ఇస్తే నాకు ఇప్పుడు దీంట్లో ఈ హలో వరల్డ్ స్ట్రింగ్ 1 అంటే సో స్ట్రింగ్ 1 దేనికి పాయింట్ చేస్తుందంటే హలో పైథాన్‌కి పాయింట్ చేస్తుంది. సో ఈ హలో పైథాన్‌లో హెచ్ అనేది ఇండెక్స్ 0లో ఉంటది. ఈ అనేది ఇండెక్స్ 1లో ఉంటది. ఎల్ అనేది ఇండెక్స్ 2లో ఉంటది. ఓకే. ఇంకో ఎల్ అనేది ఇండెక్స్ 3లో ఉంటది. ఓ అనేది ఇండెక్స్ 5లో ఉంటది. ఈ బ్లాంక్ స్పేస్ అనేది ఇండెక్స్ 6లో ఉంటది. సో అలా హలో నుంచి పైథాన్‌కి 0 నుంచి అప్ టు ఏ నంబర్ వరకు అయితే ఉందో ఆ నంబర్ వరకు అది ఒక అరే లాగా ఫీడ్ చేసుకొని ఉంటది. అంటే ప్రతి క్యారెక్టర్‌కి అది ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి ఇచ్చుంటదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చా స్ట్రింగ్ 0-2 అని ఇచ్చా. 0:2 అని. సో నాకు 0 ప్రింట్ అవ్వాలి. 1 ప్రింట్ అవ్వాలి. ఈ 2 అనేది ప్రింట్ కాదు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ లాస్ట్ డిజిట్ నెంబర్ ఏదైతే ఇస్తారో దాన్ని ముందు అక్షరం వరకు ప్రింట్ అవుతది. సో దాని ముందు లెటర్ వరకు ప్రింట్ అవుతదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే. దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే నాకు హెచ్‌ఈ అని వచ్చింది. ఓకే. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టే హెచ్‌ఈ అని వచ్చింది. సో నాకు హెచ్ ప్రింట్ అవుతది. ఈ ప్రింట్ అవుతది. సో ఇండెక్స్ నంబర్ 2లో ఉండే ఎల్ ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఆ 2 కన్నా ముందరుండే ఫస్ట్ ఇండెక్స్‌లో వరకే అది ప్రింట్ అవుతది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇస్తా. నాకు హలో అని ప్రింట్ అవ్వాలి. సో హలో అని ప్రింట్ అయింది. ఈ బ్లాంక్ స్పేస్ స్కిప్ అయిపోద్ది. ఓకే. అలా. అదే ఇప్పుడు నేను 3 ఇస్తే హెల్ అని ప్రింట్ అవ్వాలి. అని ప్రింట్ చేసా. హెచ్‌ఈఎల్ అని ప్రింట్ అయింది. సో అలా ఇది ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఒక ఇండెక్స్ నంబర్ ఇచ్చేసి ఫీడ్ చేసుకొని ఉంటది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. ఓకే. ప్రింట్ str1 ఆఫ్ 4 అని ఇచ్చా. సో ఇప్పుడు లెక్క ప్రకారం ఇందాక చెప్పాను కదా దీనికి ఇండెక్స్ నంబర్స్ ఉంటాయని. సో హెచ్ 0, ఈ 1, ఓకే, ఎల్ 2, ఎల్ 3, ఓ 4. సో అవుట్‌పుట్ నాకు ఓ అని రావాలి. ఓ అని వచ్చిందా? సో ఇప్పుడు నేను అదే 0 అని ఇస్తే హెచ్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు 0 ఇచ్చా. 0లో ఏముంది? హెచ్ ఉంది. సో నాకు హెచ్ ప్రింట్ అయింది. అలా మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో దాని ప్రకారం అది ఇండెక్స్ చెక్ చేసుకొని మనకు రిటర్న్ ఇస్తది వాల్యూ. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. నెక్స్ట్
ఇందాక రిపిటీషన్ చెప్పాను కదా, రిపిటీషన్ కంకాటినేషన్, అది కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, సో ప్రింట్ str1 ప్లస్ str2. ఇప్పుడు నేను ఈ రెండు ఇచ్చా. సో హలో పైథాన్ హౌ ఆర్ యూ అని చూపించేది. ఓకే, అదే ఇప్పుడు మీకు ఆ మధ్యలో స్పేస్ రావాలంటే str2 హౌ ముందు కొంచెం ఒక బ్లాంక్ స్పేస్ ఇస్తే నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్పేస్ వచ్చింది, హలో పైథాన్ హౌ ఆర్ యూ అని వచ్చింది. ఓకే, ఒకసారి రిపిటీషన్ కూడా చూసేద్దాం. ప్రింట్ str2 ఇంటూ 10. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే సో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ అని ఒక 10 టైమ్స్ ప్రింట్ అయింది నాకు ఇక్కడ. ఓకే, ఇవి స్ట్రింగ్స్ ఒక మెథడ్. ఇంకా మనం ఎలా ప్రింట్ చేస్తాం, ఎలా కంకాటినేషన్ చేస్తాం, ఎలా రిపిటీషన్ వాడతాం అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నేను /t క్యారెక్టర్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఇన్పుట్ ఫంక్షన్, ఈ మూడు ఒక వీడియోలో కవర్ చేస్తాను.